ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవము గల నామములో నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఆకాశ మహాకాశములు పడిజాల దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంది. వారిని మాట తప్పని దేవా, మా మిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా నీకు వందనాలు. నీ దయా సంకల్పము చొప్పున ప్రభువా 2024 సంవత్సరం అంతా కాపాడి కృపణించి దేవా 2025 సంవత్సరంలో ప్రవేశింపజేశావు. నూతనమైన దినముగా మొదటి దినముగా నీ సన్నిధిలో సాయపడి నిన్ను నమస్కరించి నిన్ను పూజించి నిన్ను ఆరాధించడానికి నీ రక్తం ఇచ్చుకున్న ప్రజలముగా ఈ నూతన దినంలో కూడా మాకు సంపూర్ణ వందనాలు. ప్రభు ఈ గుడికి ఆరాధిస్తున్న ఆత్మకు మీరే నాయకులు అధికారులు నడిపించండి. చేరువచ్చిన మా గుడిలో పరిశోధిస్తున్నాము. రావాల్సిన వారిని వస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని సకాలంలో నడిపించి మీ నామం మహిమ తెచ్చుకోండి. మీరే గొప్ప దేవుడుగా మహిమగల దేవుడుగా మహారాజుగా మహిమ పొందండి. ఇప్పుడు కాలం నుంచి ముగింపు వరకు మీరే నాయకులు అధికారులను నడిపించండి. మంది రావచ్చు నీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించు పరిశుద్ధాత్మని ప్రాకారం ఉంచము. చీకటి ప్లేస్ నామలో బంధించి వేస్తున్నాం. పరలోకం వెలుగులో బంధించి వేసి పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచి మీ నామానికి మహిమ కనుక ప్రభావం తెచ్చుకుని మనం వేడుకుంటూ సంపూర్ణంగా నీ కృపను దయను వేడుకుంటూ యేసు ప్రభువా మరి పాఠం ద్వారా వాక్యం ద్వారా మహిమ పొందండి. మీ స్వాతంత్రం అనుగ్రహించండి. గొప్ప దేవుడు మహిమ పొంది నిలబడి నీ దాసును అభిషేకించి వాడుకోండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకుని మనం వేడుకోండి. యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి దీనిని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 253 251 పాత పాఠ పుస్తకంలో. కొత్త పాఠ పుస్తకంలో 253, పాత పాఠ పుస్తకంలో 251. దేవుని స్తుతించాలంటే గత సంవత్సరం Thank you.
Bhagavani
పాట సంఖ్య 259 257. మేము భయపడము ఇక మేము భయపడము ఏ
దేవుని మయంపరచుట కొరకై, దేవుని ఆరాధించుట కొరకై దేవుని వాక్యాన్ని ముందు బైబిల్ ఎత్తి బైబిల్ పడవాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఆరంభంలో దేవానికి సన్నిధిలో మరొకసారి ఉదయకాలం సన్నిధిలో మాకు ఇచ్చిన మందిగా ప్రభావం ఆరాధించడానికి సాయం వచ్చిన వారికి స్తోత్రాలు. కొన్ని మాటలు అందించి దేవ నన్ను దృష్టి నుంచి రక్తాన్ని కూర్చి కడిగి శుద్ధి చేసి నా ఆలోచన ఆత్మకు సత్యంగా ఆలోచించి సాయం చేయండి. మాకు వేసుకున్నాము శుద్ధికి ప్రార్థన చేస్తున్నాం. నూతన సంవత్సరంలో నూతనంగా మనం ఆరాధించడానికి మనం దేవుడు మరొకసారి దేవుడికి అయితే అవసరం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుతాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 1 నుంచి 5 వరకు అందరం కలిసి చదువుతాం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశములకు రాగా ఆయన శిష్యుడు ఆయనను వెంబడించారు. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో అనేక ఆయన బోధనని ఆచరించారు. ఈ సందర్భంలో ఇతనికి ఎక్కడి నుండి వచ్చాడు, ఇతనికి ఏమైనా ఈ జ్ఞానం ఇతని చేతులు వలన ఇంటి అద్భుతం చేస్తున్నది ఇదేమి, ఇతడు మర్యాద పడుతున్నాడా, ఇతడు యాకోబు యేసే లేదా
సోదరుడు కాడా కాడా వడ్లవాడు కాడా ఇతని సహోదరుని మనమందరూ మనతో కూడా నా కాదా అని చెప్పుకోవచ్చు. ఆయన విషయమే అభ్యర్థించబడింది. అందుకు యేసు ప్రవర్తన యేసులోను తన బంధువులను తన ఇంటి వాళ్ళను ఎక్కడను కాడని చెప్పిన. ఇప్పుడు మనం దేవుడిని గణపరచాలి కోసం దేవుడు మనకు ఏమైనాడో గత సంవత్సరం ఎంత ఘనంగా ఉన్నాడు, ఎంత దేవుడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశించేశాడు. దేవుడు ఎంత గొప్పవాడు. ఇజ్రాయిల్ అయితే ఆయన ఏమన్నాడు, పెద్దవారి కుమారు కదా, మరియా తల్లి వారి తండ్రి చేసేది కదా, పెద్దవారి కుమారు కదా. కేవలం భూ సంబంధం బట్టి ఆయన ఎంతో హీనంగా చూశాడు, ఆయన తక్కువ అంచనా వేశాడు. అయితే దేవుడు మనకు దొరికినాడు. ఎంత గొప్ప ఆధిక్యం, ఎంత గొప్ప ధనికం, ఎంత గొప్ప ఆధిక్యం కంటే మనకు ధైర్యం, ఒక గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యం మనకు వచ్చింది. ఎందుకంటే ఆయన ఘనహీనంగా ఇచ్చాడు, మనం ఘనంగా ఇచ్చాము. మనం ఘనంగా ఇచ్చినా కంటే రాత్రి మనం దేవుడి సభలో అట్లాంటి వచ్చాం. దేవుడు అటువంటి ఎందుకంటే సంవత్సరానికి బట్టి సంవత్సరం ఇస్తున్నాగా ఆయన జ్ఞానం ఉంది, ఆయన తెలివి, ఆయన ఆలోచన, ఆయన అడిగిపోయి ఆయన కాదు. దేవుడు సంవత్సరాలు ఇచ్చినాడంటే దేవుడు బట్టి దేవుని మహిమ కొరకు మనం జీవించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి. దేవుడు కొన్ని సంవత్సరాలు మనం ఇలా అన్ని పరిస్థితులు ఉంటాయి, కానీ ఎంత దగ్గర వస్తాం. దైవ నడిపింపు, దైవ కాలం, దేవుని సన్నిధి గడిపినప్పుడు, దేవునితో మనం నడుచున్నప్పుడు మన పరిస్థితులు ఈ లోకంలో ఎవరికైనా ఎట్లా కానీ మన పరిస్థితులు ఎట్లున్నాయి అంటే దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటాం, దేవుని బట్టి మనం నడిపించబడతాం, దేవుని బట్టి మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఘనమైన వాడు, అందుకే ఆయన ఘనమైన వాడు కాబట్టి మనం ఎరగలిగిన. ఎందుకంటే ఆయన ఘనమైన ఎంతో గొప్ప దేవుడు, సర్వోన్నతమైన దేవుడు. మన పాపం కొరకు ఆయన రక్షించాం, మన పాపం కొరకు ఆయన రక్తం కాచాం, ప్రాయశ్చిత్తం చేసాం, సమాధి చేయబడినాం, తిరిగి లేచినప్పుడు అంత గొప్ప కార్యం మనకు చూపించాడు. ఆ గొప్ప కార్యం మనకు కనపరిచింది. వారికి ఎన్నిక లేనిగా, వారికి ఆయన దృష్టికి వారికి ఎన్నిక లేనిగా ఉంది, అంత ఈ ఘనంగా లేదు, మనకు ఘనంగా ఉంది. అంటే గొప్ప కార్యం మనం చేసాం. ఆ గొప్ప కార్యం చేసి మనం సంవత్సరం వెంబడి సంవత్సరం ఇస్తున్నాడు. సంవత్సరం ఇస్తున్నట్టే ఆయన కొరికే, ఆయన గొప్పతనమే, ఆయన కాదు. ఆ గొప్పతనం ఎటువంటిదంటే సంవత్సరం వెంబడి సంవత్సరం ఇస్తున్నట్టు ఈ లోకంలో మనం కరోనా టైంలో, అలాగే మన పరిస్థితుల ప్రభావం, అలాగే కరోనా టైంలో ఇప్పటికీ జీవం అంటే మనం సజీవులు ఉన్నామంటే దేవుడి కృపాది. దేవుడు మనం సజీవులు వచ్చాడు. కొంతమంది బాధ వచ్చి ఏమన్నా చచ్చి చనిపోతే బాధ. అయితే దేవుడిని కనపరిచేవారు వారి అన్ని పరిస్థితులు కనిపిస్తారు, అన్ని పరిస్థితులు ఆయన శుద్ధిస్తారు. అందుకే దేవుడు మనకు సంవత్సరం ఇచ్చాడు. 2025లో మనం ప్రవేశించడానికి ఆయన ఎంత గనుడో ఆయన మనం ఎరగాలంటే, ఆయన కార్యం ఎట్లో మనం చూడాలని, ఆయన కార్యం మనం చూసి ఆయన మహిమపరచాలని ఈ సంవత్సరం అనిపించింది. గత సంవత్సరంలో ఎన్నో బాధలు వెళ్ళాం, శ్రమలకు వెళ్ళినాం, కష్టాలకు వెళ్ళినాం, ఆహార పరిస్థితులు వెళ్ళినాం, ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలనే, ప్రతి ఒక్కరు ఆ పరిస్థితులు ఆర్థిక సమస్యలకు వెళ్ళాం. ఒకసారి మనకు వచ్చే బాధలు చాలా కఠినంగా ఉంటాయి, బాధకరంగా ఉంటాయి, చాలా దేవుడు లేనట్టుగా ఉంటాయి. అటువంటి స్థితిలో ఇది దేవుని బట్టి మనం దేవుని దైవ జ్ఞానం, దేవుని ఆత్మ, దేవుని నడిపింటే ఆ జ్ఞానం ఏంటంటే ఒక్కొక్క వృద్ధి పత్రిక, మొదటి వృద్ధి పత్రిక 31వ వచనం, మొదటి అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయించువాడు అని రాయబడింది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచనం ఆయన. చూడండి ఏమంటాడు, దేవుని మూలంగా జ్ఞానం, పరలోక జ్ఞానం మనకు కలుగుటానికి ఇచ్చాడు. పరలోక జ్ఞానం కలిగింది కాబట్టి పరసంబంధం వాటిని ఆలోచించాలి. పరసంబంధం వాటికి వారు ఘనంగా ఇచ్చారు, మనం ఘనంగా ఇచ్చాను. అంటే ఆయన జ్ఞానం మనకి ఇచ్చాడు, ఆయన నీతి మనకి ఇచ్చాడు, ఆయన పరిశుద్ధత మనకి ఇచ్చాడు, ఆయన విమోచన మనకి ఇచ్చాడు. ఆ విమోచన బట్టి, ఆ కార్యం బట్టి, ఇటువంటి 4 అంతస్తులు బట్టి మనం దేవుని ఘనంగా ఇస్తాం. అంటే ఈ జ్ఞానం, ఈ జ్ఞానం లోక సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది కాదు, అది పరిశుద్ధమైంది, నిత్యమైనది. కనుక అటువంటి నిత్యమైన ఇచ్చాడు కంటే దేవుడు మనం ఎంతో గొప్ప
సంవత్సరం దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన జ్ఞానం తెలుసుకోవాలి. ఈ పూర్వకంలో మనం ఇంకా ఆయన తెలుసుకొని ఆయన నీతిని సంపాదించాలి, ఆయన పరిశుద్ధతను సంపాదించాలి, ఆయన విమోచనం. అప్పుడు మనకి విమోచనం, సంపూర్ణ విమోచనం. అంటే గత సంవత్సరంలో మనం విమోచించబడ్డాం, సంవత్సరం అంతా మనం విమోచించే మనకి ఇచ్చినాడు నూతనంగా ఇచ్చిన ఆ సంవత్సరం. ఎందుకు? ఇదంతా ఆయన జ్ఞానమే, ఆయన నీతియే, ఆయన పరిశుద్ధతను బట్టి. అయితే మనం అంతా లేవు. అయితే దేవుడు దయాదాక్షుడు, దేవుడు కనికరం గలవాడు, దేవుడు కృప గలవాడు, కృప వాత్సల్యత గలవాడు, కృప సమృద్ధి గలవాడు. ఆ కృపను బట్టి మనం గత సంవత్సరంలో దేవుడు మనకు చేసిన కార్యం, చేసిన పరిస్థితుల ప్రభావం, వీటన్నింటిలో దేవుడు మనకు ఘనంగా ఉన్నాడు. వారి ఘనహీన అంటే ఆ వడ్లవారి కుమారుడు కదా, ఆయన కుమారుడు అంటే హీనంగా ఇచ్చాడు. మనం ఈనాడు దేవుడిని ఆరాధించడానికి వచ్చామంటే ఆయన ఘనపరచడానికి వచ్చాడు. ఆ ఘనత మనం చూపించాడు. ఆ జ్ఞానము, ఆ నీతి, పరిశుద్ధత, విమోచన, అటువంటి విమోచన ఇచ్చాడు. కాబట్టి అటువంటి గొప్ప కార్యం, ఈ కార్యం ఎవరు చేయలేరు, ఎక్కడ జరగదు. అటువంటి కార్యం మనం చేశాడు. కాబట్టి దేవుడిని ఘనపరచాడు. ఈ నూతన సంవత్సరం మనకి ఇచ్చాడు, దయాకీర్ణంగా ఇచ్చాడు. ఆరాధన మనం నిన్న రాత్రి ఆకాశంలో చూసాం. దయాకీర్ణం ఎస్తేది దయాకీర్ణం, అటువంటి దయ బట్టి మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరం మనకు దయాకీర్ణంగా ఇచ్చాడు. ఎందుకంటే మనం ఈ సంవత్సరంలో ఆయన స్తుతించాలి. మనం ఈ గత సంవత్సరం అన్నింటిలో నడిపించే విధానం బట్టి ఒకసారి అవన్నీ బాధగా అనిపించాయి, అవన్నీ మనకు ఎంతో ఉంటాయి. కానీ ఒక నూతనమైన ఆశతో, ఒక నూతన సంవత్సరం ఆరంభంలో మనలో కూడా ఒక నూతనమైన చిగురు పుట్టించాడు, నూతనమైన ఆశ పుట్టించాడు. నూతన సంవత్సరం దేవుడు మొట్టమొదటి వాగ్దానం ఇస్తున్న దేవుడు తిరిగి నెరవేరుస్తారని అటువంటి ఆశతో మనం వచ్చాం. అటువంటి ఆశ అటువంటి నిరీక్షణ, అటువంటి ధైర్యం, అటువంటి కృప. అంటే దేవుడు నమ్మకం. ఎవరైనా నమ్మకం లేదు మనసు దగ్గరికి వెళ్తారా? ఎవరు. దేవుడు ఎంత ఘనంగా ఉన్నాడు, ఎంత నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమే ఆయన ఘనతను చూపిస్తాడు. ఆయన నమ్మకమే ఆయన కొనియాడిగా చేశాడు. ఆయన ఘనతనే ఆయన నడిపించిన విధానం బట్టి, కాపుదలను బట్టి, నడిపి బట్టి, సంవత్సరం మనకి ఇస్తున్న బట్టి, ఆయన కాపుదలను బట్టి, ఆయన పోషిస్తున్న విధానం బట్టి, సంరక్షిస్తున్న విధానం బట్టి, భద్రపరుస్తున్న విధానం బట్టి మనం దేవుడిని ఘనపరచాలి. దేవుడిని మనం వారి హీనపరచాలి. వారి వడ్లవారు వారు అంటే వడ్లవారు మనకైతేనా ప్రభువుగా ఉన్నాడు. ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడు, మనకు రాజుగా ఉన్నాడు, సర్వాధికారిగా ఉన్నాడు. మనకు ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు, సర్వ సృష్టికి ఆది సంబోధుడుగా ఉన్నాడు. పరిశుద్ధమైన దానికి జ్ఞానము, నీతి, పరిశుద్ధ విమోచన. అటువంటి గొప్ప కార్యం, అటువంటి గొప్ప దేవుడు. వాళ్ళకు వడ్లవారి కుమారుడు, మనకు ప్రభు గారు. వారికి వడ్లవారి కుమారుడు అంటే నిండికేది కదా, చీనగేది. అయితే మనకు పరలోక తండ్రిగా, ఆయన పరలోక తండ్రి కుమారుడుగా పడ్డాడు. ఈ లోకంలో కుమారుడు పరలోక తండ్రిని పరిచయం చేసేది. ఆ తండ్రి అంటే ఈ లోకంలో హీనమైనదిగా చూసే తల్లిదండ్రులు. అయితే మనకైతే పరలోక తండ్రిని చూపించేవాడు, పరలోక దేవుని ఆరాధించేలా చేశాడు, పరలోక దేవుని చూపించేదిగా వచ్చింది. పరలోక మహిమను అంటే ఎవరు సమీపరాని తేజస్సులో ఆయన మాత్రమే వస్తూ అమృతంగా దేవుడు. అటువంటి దేవుడు మన కోసం వచ్చి, మన కోసం ఆయన తునీకరింపబడి, ఆయన సౌజన్యుడే ఆయన తునీకరించినప్పటికీ అయితే ఆయన ప్రభువుగా కనబట్టాడు. ఆ ప్రభువుని బట్టి పరలోక దేవుడు మనకు చూపించాడు. ఆ పరిశుద్ధతను, ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ నీతి ఇచ్చాడు, అటువంటి పరిశుద్ధత ఇచ్చాడు. అటువంటి పరిశుద్ధత మనకు విమోచించాడు. కాబట్టి ఆయన ఘనంగా ఇదే గొప్ప. వారు ఘనంగా ఇచ్చారు ఏదో లోకం పెట్టి, మనకు పరలోక తండ్రిని చూపించాడు. కాబట్టి మనం కనపరిచేవాడు. ఎందుకంటే అది శాశ్వతమైంది, అది శాశ్వతమైంది, అది ఉన్నతమైంది, అది సదాకాలం ఆరాధించేది, అది సంవత్సరం లేని జీవితాలు, అది సంవత్సరం లేని జీవితాలు, అది అంతం లేని అది రాజ్యం. అటువంటి రాజ్యాన్ని ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప కార్యం, అటువంటి జ్ఞానం మనకి ఇచ్చాడు. ఎటువంటి గొప్ప కార్యం. ఇటువంటి కార్యం బట్టి ఈ ఉదయకాలం ఈ కొద్దిమంది సార్, ఒక కొద్దిమంది 2 మాటలు దేవుడు ప్రభా వారికైతే ఘనీయులుగా కనపరిచారు, నాకైతే ఘనంగా కనపడ్డారు. పరలోకపు తండ్రి వారికైతే నీ తల్లిదండ్రులు ఈ లోకంలో ఘనహీనంగా కనపడ్డారు, నాకైతే పరలోక తండ్రి శాశ్వతమైన దేవుడు. పరలోకం మాకు వారికి
భౌతికంగా ఘనంగా నిలబడ్డాడు. మనకు ఘనంగా అంటే శాశ్వత దేవుడు, సర్వాధికారి దేవుడు, సమస్తము ఆయన వద్దనే మనకు వచ్చింది. పరలోకం యాకోబు రాసిన పత్రిక మొదట దేవుడు 10 ఈవి మాట చదువుకొని ఆరాధన. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన మొదటి పత్రిక 16. నా ప్రియ సోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన ఏ చంచలత్వమైన గమనములను ఏ ఛాయ జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి, అది సంపూర్ణమైన. చూడండి, అంటే మన విమోచన సంపూర్ణమైంది, సంపూర్ణ బహుమానం, సంపూర్ణ దేవుడు. అందుకే ఈ సంవత్సరం ప్రవేశించాడు. అటువంటి ప్రవేశించాడు. వారికి యాకోబు, వారి యోసేపు, మరియా వారితో తక్కువగా కనపడారు. వారికి బూడ కనపడి వారికి అయితే మనం ఘనంగా ఇచ్చాడు. మనం ఘనంగా, ఎందుకంటే పరలోక తండ్రి మనం గనపరిచాడు. పరలోక ఈవి ఇచ్చేది తండ్రి, అది సంపూర్ణమైంది, సంపూర్ణ కార్యం మనం చేశాడు, సంపూర్ణ బహుమానం చేదవచ్చు. అటువంటి అంటే దేవుడు సంవత్సరం చచ్చి ఈ సంవత్సరం మనకు నూతన సంవత్సరం ప్రవేశించారు. ఎందుకంటే ఆయన శుద్ధించాలి. ఈ సంవత్సరం కూడా మనం ఇంకా ఏం తెలుసుకోవాలనో, ఈ సంవత్సరం ఏమి ఆయన కార్యం చూడాలనో, ఏమి ఆయన బహుమానం పొందాలనో, ఏమి మనం పొందాలి కాబట్టి వాగ్దానం కోసం మనం వచ్చినాం అంటే ఆయన కార్యం సంపూర్ణం. ఆ కార్యం సంపూర్ణ తిరగానే దేవుడు మనకు అట్లా దేవుడు కార్యం తెప్పిస్తూ సంవత్సరం దయాకిరీటం మనకి ఇచ్చాడు. అట్లా మనం దేవుని ఆరాధిస్తాం. అట్లా ఆరాధించి గణపరిచి దేవుని మహిమపరిచి దేవుని గణపరుస్తాం. మనం అట్లా ఆరాధిస్తాం. మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు చర్ల 134, 132 పాత పాఠ పుస్తకంలో 132, కొత్త పాఠ పుస్తకంలో 134 పల్లవి మొదటి చరణము, రెండవ చరణం, ఆఖరి చరణం కూడా, లేదా మొదటి 2 చరణాలు ఆఖరి చరణం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు మహోన్నతుడు
దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని క్లుప్తమైన మాటలతో మరి ఈ లోక మనుష్యులకు యేసు ప్రభు ఘనహీనుడుగా కనబడ్డాడు, కానీ మనకైతే ఘనమైన దేవుడుగా, విమోచకుడుగా, నీతిని పరిశుద్ధతను ఇచ్చిన దేవుడుగా, నిత్య రాజ్యాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు, ఘనమైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఘనంగా మనము ఈ నూతన సంవత్సరంలో ప్రభును ఆరాధిస్తాం.